చూస్తున్నాం కదా ఎంత ఇవన్నీ మనం మామూలుగా మట్టి దిబ్బలు అనుకుంటున్నామేమో. కాదు కాదు, హిమగిరులు అంచుల మీద నడుస్తూ ఉన్నాం. ప్రపంచంలో కల్లా ఎత్తైనటువంటి ప్రాంతంలో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. లోయలు ఇలా నడుస్తూ ఉన్నారు. కొద్దిమంది అయితే షార్ట్ కట్లు తీసుకొని పోతూ ఉన్నాం. ఈ కొండల్లో మేఘాలు చూసాం కదా, మాకంటే కింద ఉన్నాయి మేఘాలు. సో హిమగిరులు పర్వతాలు, మంచు పర్వతాలు చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. ఇంకా పోతూ ఉన్నాం తుంగనాథ్కి, ఇంకా దారి ఉంది. మేఘం మా కింద ఉంది, మేఘం మా కిందనే కదులుతుంది. అద్భుతమైనటువంటి అందాలు, హిమగిరులు. ఇదండి ఈడ మేఘమే. ఇంకా 9:30, 10 అవుతున్నా కూడా ఇక్కడ చల్లగానే ఉంది. ట్రెక్కింగ్ చాలా మాకు సహకరిస్తూ ఉంది. ఎందుకంటే మా కేదార్నాథ్, యమునోత్రి చాలా ట్రెక్కింగ్లు చేసాం కాబట్టి అలవాటు అయిపోయింది. పైనైతే మంచి వాన, కిందకు వచ్చే లోపల కాస్త మధ్యలోకి వచ్చే లోపల పరిస్థితిలా ఉంది. మీరు చూడొచ్చు మేఘాలన్నీ ఎట్లా ఉన్నాయో, జనాభా కూడా ఎంజాయ్మెంటు. ఇది ఎట్లా ఉందంటే ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి ప్లేసెస్లో చూడవచ్చు. పుల్వామా పరిస్థితులు అంటే అట్లా జనాభా పచ్చదనం అట్లా ఉంది. సో ఇక్కడ చూస్తే మనం అద్భుతంగా ఉంది మేఘాలు. అందరూ అంటారు రే అందరికంటే పైనుండు అని. ఇప్పుడు మేఘాల కంటే మేము పైనున్నాం. ఓం నమః శివాయ. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి టెంపుల్స్ తుంగనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం అంటే